రీసెంట్గా ఒకతను నాకు కాల్ చేసి, బ్రో మీరు చైనా నుంచి మిషన్స్ ఇంపోర్ట్ చేసి అమ్మేస్తున్నారు కదా అని అడిగారు. దానికోసం అనేసి నేను ప్రతిరోజు మీకు ఫ్యాక్టరీలో ఏం జరుగుతుంది, మనం ఎలా మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామో ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికి కూడా ఇలాంటి కాల్స్ రావడం నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అందుకోసం అనేసి ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో చెప్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నది మొత్తం మిషన్స్. మనము స్టెప్ 1 ప్రాసెస్ అనమాట. ఈ మిషన్ని మనం పౌడర్ కోటింగ్ చేసి బయటకు తెచ్చాము. ఈ స్లిమ్ మోడల్ని మనం ఈరోజు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మిషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్, అంటే దీన్ని క్వాలిటీ చెకింగ్ అయితే మనం చేస్తాం. అంటే లోపల నట్స్ కానీ ఇంకా లోపల ఫిట్ చేసే ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి నీట్గా ఫస్ట్ మనమైతే దీన్ని ఓపెన్ చేసి చెక్ చేస్తాము. దెన్ ఇక్కడ చూడండి, మనకి దీన్ని మనం ఎపాక్సీ షీట్ అంటాం. మనం బ్యాటరీని ప్రొటెక్ట్ చేయడానికి ఈ షీట్ని అయితే మనం పెడతాము. ఈ షీట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అంటే దీని లోపల మనం కూలెంట్ ఫ్యాన్స్ అలాంటివన్నీ కూడా మనం ఫిట్ చేస్తుంటాం. ఇక్కడ చూడండి, వీటినే మనం కూలెంట్ ఫ్యాన్స్ అని చెప్తాము. వీటిని మనం ఈ మిషన్లో అయితే ఫిట్ చేస్తాం. దాని తర్వాత వీటిని ఇక్కడ ఫిట్ చేసిన తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇలాంటి చెత్త క్వశ్చన్లు అడగడం నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము చైనా నుంచి మిషన్స్ తేవడం లేదు, మేము జర్మనీ నుంచో ఇంకా ఏ దేశం నుంచో ఇంపోర్ట్ చేసి మేము ఇది చేయడం లేదు. మేము చేస్తూ ఉన్నది ఏంటంటే వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవర్ వోల్ట్ మంత్ మిషన్స్. జస్ట్ నీకు అంతగా డౌట్ ఉంటే నువ్వు ఫ్యాక్టరీకి వచ్చి డైరెక్ట్ విజిట్ చేసి దాని తర్వాత నువ్వు మాట్లాడాలి. అంతేగాని నువ్వు ఎక్కడో కూర్చొని ఏం సార్ బాగున్నారా, మీరు ఇచ్చేసేస్తున్నారు, మీరు అజ్జేసేస్తానంటే నేను మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మన వర్క్ అంటే మేము చేస్తున్న వర్క్ ఏంటంటే మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. మేము ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తున్నాము. అండ్ మీరు మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మీరు చూడాలనుకుంటే డైరెక్ట్గా మీరు మా అకౌంట్కి డిఎం చేయండి. మీకు ఖచ్చితంగా ఒక డేట్ ఇస్తారు మా వాళ్ళు. ఆ డేట్లో వచ్చి మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే మీరు విజిట్ చేయండి. మీకు ప్రతి ఒక్క ప్రాసెస్ అంటే క్వాలిటీ ఇన్స్పెక్షన్ ఎవ్రీథింగ్ మీరు మీ కళ్ళ ముందరే మేము చేస్తాము. మీరు పర్ఫెక్ట్గా చూసి అనాలిసిస్ చేసుకోండి. ఇంతవరకు ఏ మ్యానుఫ్యాక్చర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న ఏ ఒక్క మనిషి పెద్ద మీరు ఎంఎన్సీస్ ఉంటాయి, మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి, ఆ మల్టీనేషనల్ కంపెనీస్ ఎవ్వరు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చూపిరు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక సీక్రెట్ థింగ్ అనమాట. లీడ్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయనేసి వాళ్ళు ఎవరూ చూపారు. బట్ వీఆర్ డూయింగ్ దిస్ ఎందుకంటే నాకు మన కస్టమర్స్కి మనం ట్రస్ట్ ఇవ్వాలి, అండ్ మన డీలర్స్కి మన డిస్ట్రిబ్యూటర్స్కి మనం ట్రస్ట్ ఇవ్వాలి. దానికోసం అనేసే మేము ఇవన్నీ చేస్తున్నాము. అండ్ ఇలాంటివన్నీ మేము చూపిస్తున్నాం. నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు చూపిస్తున్నానంటే ఒకే ఒక విషయం, మనం మిషన్ లోపల ఎన్ని ఎక్కువ పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయగలిగితే అంత వారంటీ గ్యారంటీని మనం కస్టమర్కి ప్రొవైడ్ చేయగలుగుతాం. ఈ ఒక్క విషయం కోసమే నేను మ్యానుఫ్యాక్చరింగ్ పూర్తిగా మీకు చూపిస్తున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా జస్ట్ కామెంట్ చేయండి. అండ్ మీరు మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూడాలనుకుంటే మన అకౌంట్కి డిఎం చేసి మన అకౌంట్ ఫాలో చేయండి. మీకు మా వాళ్ళు ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్లో వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.